కొరియాలో 2 కొరియాలు. దక్షిణ కొరియా ప్రశాంతంగా ఉండదు. ఉత్తర కొరియా ఎప్పుడు ఉద్రిక్తంగానే ఉంటుంది. బయటికేమో ఏ విషయాన్ని రానియదు. అక్కడ ఇంటర్నెట్ ఉండదు. ఆ లోపల విషయం ఏ మొక్కర బయటకు వచ్చినా సరే గందరగోళం అయిపోతుంటుంది. తాజాగా ఉత్తర కొరియా అకస్మాత్తుగా కిమ్ గారి నాయకత్వంలో నిన్ననే ఏదైతే అమెరికాని ఏది అమెరికా మీద అణుబాంబు వేస్తాను కాసేపు చెప్పాడు. ఇరాన్ మీదన ఆంక్షలను పెట్టడం కరెక్ట్ అని చెప్పి దానికి మేము మద్దతు ఇస్తాం, అమెరికా పక్షాన ఉండాలని మరొకసారి చెప్పుకొచ్చాడు. 2 విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పక్కన పెడితే ఇప్పుడు ఉత్తర కొరియా అకస్మాత్తుగా బాలిస్టిక్ మిసైల్ అంటే అణ్వస్త్రాలను మోయగలిగినటువంటి క్షిపణిని ప్రయోగించి చూసింది. ఈ ప్రయోగం సందర్భంలో ఆటోమేటిక్గా పక్కనే ఉన్నది జపాన్ కాబట్టి జపాన్ అంతా కూడా అప్రమత్తత ప్రకటించారు ఆ సముద్ర జలాలకు సంబంధించి. అయితే వీళ్ళు ప్రయోగించింది ఏనాడు కూడా సక్సెస్ అయినటువంటి చరిత్ర లేకపోవడం అన్నటువంటిది అందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు.